ఉద్యోగం లేక బాధపడుతున్నావా? మానసిక సమస్యలతో బాధపడుతున్నావా? మానసిక సమస్యతో నిద్ర లేక అలమటిస్తున్నావా? ఎందుకు ఈ బ్రతుకు చస్తే బాగుండు అని బాధపడుతున్నావా? అయితే నీకోసమే ఈ యొక్క వర్తమానం. అలాగే ఎంతో కాలమైంది పిల్లలు లేరు, గుడ్రలుగా అనే ముద్ర నాపై వేస్తూ ఎంతోమంది హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, మాటలతో సూటుబుడి మాటలతో ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నావా? వ్యాపారంలో రాబడిని బట్టి బాధపడుతున్నావా? తక్కువ రాబడిని బట్టి ఉద్యోగంలో అవమానాలు ఎదుర్కొంటున్నావా? భర్త దగ్గర భారీగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నావా? భర్తగా భార్య నిన్ను ఎంతగానో మాటలతోనూ హింసిస్తుందా? వారి కుటుంబ సభ్యులు నిన్ను ఎంతగానో మాటలతో ఇబ్బంది పెడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని మాటలు అంటున్నారా నిన్ను అల్లుడుగా? కుదరని సమస్య, కుదరని రోగంతో బాధపడుతున్నావా? డాక్టర్లో చెప్పేసారా ఇక నీకు ఈ రోగం తగ్గదు అని ఫిక్స్డ్ చేసి పడేశారా? అయితే నీకు శుభవార్త. వీటన్నిటి నుంచి నీవు విడుదల పొందాలి. నీకున్న సమస్య నుంచి నీవు విడుదల పొందాలి. నీకున్న సమస్యను దేవుడు తీర్చాలి. దేవుడు నీ వైపు చూడాలి. నీ బాధను దేవుడు చూసి ఆయన కూడా కన్నీరు కార్చాలి. అంటే నువ్వు మొదటగా చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ జామున లేచి ప్రతిదినం ప్రార్థించండి, బైబిల్ చదవండి. దీన్ని క్రమం తప్పకుండా క్రియల్లో పెట్టండి. పెడితే నీకున్న సమస్య దేవుడు నీ నుంచి దూరం చేస్తాడనేది సత్యం. ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆనందంగా జీవించేటట్లు చేస్తాడు. క్రమం తప్పకుండా 5 గంటలకు లేక ఉండండి. 5 గంటలు లేచి ఒక్క 1 అవర్, పావు గంట దేవునితో గడపండి. ఇదే మీ జీవితాన్ని అద్భుతంగా ఒక స్థాయిలో నిలబెడుతుంది. మిమ్మల్ని సంతోషకరమైన స్థితిలో ఉంచుతుంది. ఇదే పరమ